మూడో గదిని తెరవకుండా ఉంచేశారు. ఇప్పుడు తాళాలు దొరికినా దొరక్కపోయినా తలుపులు తెరిచి తీరాల్సిందేనని అధికారులు నిశ్చయించేసుకున్నారు. మూడో గది తలుపులు తెరిస్తే ప్రళయం వచ్చేస్తుందని ఇంతకాలం కొందరు బెదిరించారు. ఒడిశా పాలకులు ఇంతకాలం తాళాలు తెరవనీయకుండా కాలక్షేపం చేశారు. ఇంతకాలానికి కొలువుదీరిన బీజేపీ ప్రభుత్వం రత్న భాండాగారాన్ని బట్టుబయలు చేయడానికి సిద్ధమైంది. దేవుని సాక్షిగా అందులో ఏం ఉందో తేలనుంది. దీనిపైనే ఇవాల్టి మ్యాగజిన్ స్టోరీ. పూరి జగన్నాథ స్వామి ఆలయంలోని అత్యంత కీలకమైన రత్న భాండాగారంలోని మూడో గదిని తెరవాలని ఉన్నత స్థాయి కమిటీ ఎట్టకేలకు నిర్ణయించింది. దశాబ్దాలుగా దేవాలయంలోని మూడో గది జగన్నాథ రహస్యంగా ఉండిపోయింది. అందులో ఏముందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ కోట్లాది మంది భక్తుల్లో ఉంది. రత్న భాండాగారాన్ని తెరవొద్దని కొందరు వాదిస్తూ వచ్చారు. తెరిస్తే దేశానికి అరిష్టమని వారు హెచ్చరించారు. దశాబ్దాలుగా ఒడిశాలో పాలన చేస్తూ వచ్చిన నవీన్ పట్నాయక్ ఈ గది తెరిపించడానికి ఎందుకోగాని ప్రయత్నించలేదు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం తలుపులు తెరవడానికి సిద్ధమైపోయింది. జగతిని ఏలే జగన్నాథుడు కొలువు తీరిన పూరి జగన్నాథ ఆలయం ఓ ఆధ్యాత్మిక అద్భుతం. ఏటా లక్షలాది మంది భక్తులు దేవదేవుని దర్శించుకుని తమ జీవితాలు ధన్యమైపోయాయని సంతోషించే స్వర్గధామం. దేశంలోని 4 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన చార్ధాంలో ఒకటైన జగన్నాథుని జీవితంలో ఒక్కసారి అయినా దర్శించుకుంటే పునర్జన్మ ఉండదని, కోరిన కోర్కెలన్నీ తీరతాయని భక్తుల నమ్మకం. ఎన్నో ప్రత్యేకతలు ఉన్న ఈ ఆలయంలో ఓ మిస్టరీ కూడా ఉంది. జగన్నాథుని కొలిచే భక్తులు శతాబ్దాల తరబడి దేవుడికి సమర్పించుకున్న విలువైన కానుకలను భద్రపరిచిన రత్న భాండాగారం అంతు చిక్కని రహస్యంగా మిగిలిపోయింది. ప్రత్యేకించి రత్న భాండాగారంలోని మూడో గది తలుపులు తెరవడానికి దశాబ్దాలుగా అధికారులు, పాలకులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. రత్న భాండాగారంలో దేవుని నిధి భద్రంగా ఉందా, లేక కలియుగ దొంగలు వాటిని కాజేసి ఆ విషయం బయటకు పొక్కకుండా ఉండేందుకే రత్న భాండాగారాన్ని తెరవనీయకుండా రకరకాల ఆటంకాలు, అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అనుమానాలు పటాపంచలు చేసేందుకే రత్న భాండాగారం తలుపులు తెరవాలని దీనిపై నియమించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పోయాయనుకున్న మూడో గది తాళాల తాలూకు డూప్లికేట్ తాళం కలెక్టరేట్ లో ఉందని అంటున్నారు. తాజాగా తలుపులు తెరిచేందుకు ఆ తాళం ఇవ్వాల్సిందిగా కమిటీ ఆలయ పాలక వర్గాన్ని కోరింది. అయితే ప్రస్తుతం పూరి జగన్నాథ యాత్ర వేడుకలు జరుగుతున్నందున అవి పూర్తయిన తరువాత తాళాలు ఇస్తామని ఆలయ అధికారులు చెప్పినట్లు సమాచారం. ఈ నెల 14 కల్లా తాళాలు ఇచ్చే ఏర్పాట్లు చేయాలని జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ ఆదేశించింది. ఒకవేళ ఆ రోజుకి కూడా తాళాలు తమకి అందకపోతే తాళాలు పగలగొట్టైనా రత్న భాండాగారాన్ని తెరిచి తీరుతామని కమిటీ స్పష్టం చేసింది. దీంతో దశాబ్దాలుగా కోట్లాది మంది భక్తులను ఉత్కంఠకు గురిచేస్తోన్న రత్న భాండాగార రహస్యం ఆ రోజు బయల్పడనుందని భావించవచ్చు. 4.5 దశాబ్దాలకు పైగా ఈ తలుపులు తెరవలేదు. చివరిసారిగా 1978లో దీని తలుపులు తెరిచారు. కానీ అందులో బంగారం, వజ్ర వైఢూర్యాలు, రత్న మాణిక్యాలు, కెంపులు, పగడాలు వంటి విలువైన కానుకలు ఏపాటి ఉన్నాయో లెక్కించలేదు. ఆ తరువాత మూడో గది తలుపులు తెరుచుకోలేదు. మూడో గదికి 3 తలుపులు ఉన్నాయి, 3 తాళాలు ఉన్నాయి. 3 తాళాలు ఉంటేనే కాని తలుపులు తెరుచుకోవు. అయితే కొన్నేళ్ల క్రితం మూడో గది తాళాలు పోయాయని అధికారులు అన్నారు. దానిపై దర్యాప్తుకు ఆదేశించారు. దర్యాప్తు జరిపిన బృందం 300కి పైగా పేజీలతో ఒక నివేదిక సమర్పించింది. అయితే 2 దశాబ్దాల పాటు ఒడిశాను పాలించిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వం మాత్రం ఆ నివేదికను బయటపెట్టలేదు. అందులో ఏం ఉందో తెలీదు. దీంతో భక్తుల్లో అనుమానాలు, ఆక్రోశాలు మరింతగా పెరిగాయి. ఇటీవలి ఒడిశా ఎన్నికల సమయంలో రత్న భాండాగార అంశం రాజకీయాలను వేడెక్కించింది. ఎన్నికల ప్రచారంలో బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ జగన్నాథ ఆలయ అంశాన్ని ప్రస్తావిస్తూ రత్న భాండాగారంలో ఏం ఉందో బయట పెట్టడానికి నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వెనకాడుతోందని ఆరోపించారు. కనిపించకుండా పోయాయని చెబుతోన్న మూడో గది తాళాలు తమిళనాడు తరలిపోయాయని కూడా మోదీ ఆరోపించారు. దాన్ని నవీన్ పట్నాయక్ తో పాటు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఖండించారు. అంతేకాదు ఒడిశాలో బీజేపీ అధికారంలోకి వస్తే రత్న భాండాగారం తలుపులు తెరిపిస్తామని,
అందులోని కానుకల విలువను ప్రజలకు వివరిస్తామని హామీ ఇచ్చారు నరేంద్ర మోదీ. ఒడిశాలో మకుటం లేని మహారాజులా దశాబ్దాలుగా అధికారంలో కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ ఇటీవలి ఎన్నికల్లో అధికారం కోల్పోయారు. ఆయన స్థానంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. రత్న భాండాగారం తెరిపిస్తామని చెప్పిన బీజేపీయే ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో ఉన్నత స్థాయి కమిటీ రత్న భాండాగారం తలుపులు తెరవడానికి సిద్ధమైంది. ఈ నెల 14న తలుపులు తెరుస్తామని ప్రకటించేసింది. తాజా ప్రకటనతో జగన్నాథుని భక్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. అసలు రత్న భాండాగారంలో విలువైన దేవుడి సంపద భద్రంగా ఉందా, లేక దాన్ని ఈపాటికే రాజకీయుల ఆశీస్సులతో దొంగలు తరలించుకుపోయారా అన్న అనుమానాలను కొందరు వ్యక్తం చేస్తున్నారు. శతాబ్దాల తరబడి ఆలయ అర్చకులుగా కొనసాగుతున్న కుటుంబం వారు మాత్రం రత్న భాండాగారం తలుపులు తెరిస్తే దేశం నాశనమైపోతుందని, ప్రళయాలు విరుచుకుపడి అంతం చేసేస్తాయని, దేశానికి అరిష్టమని హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికల మాటునే ఏదో కుట్ర ఉండి ఉంటుందని చాలా మంది భావిస్తున్నారు. వాటి నిగ్గు తేలాలంటే రత్న భాండాగారం తలుపులు తెరుచుకుని తీరాల్సిందే అంటున్నారు భక్తులు. దేవుడి సొత్తును ఎవరైనా దోచుకుంటే మాత్రం సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను బోనులో నిలబెట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జూలై 14వ తేదీన అయినా రత్న భాండాగారం తలుపులు తెరుచుకుంటాయా? దశాబ్దాలుగా వెంటాడుతోన్న ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయా? అందరినీ చల్లగా చూసే జగన్నాథుని ఆస్తిపాస్తులు భద్రంగా ఉన్నాయా? ఇవి తేలాలంటే మరో 4 రోజులు ఆగాల్సిందే. జగాన్ని ఏలే జగన్నాథుడు కొలువు తీరిన పూరి పుణ్యక్షేత్రం అత్యంత మహత్తరమైనది. ఎన్నో మహత్యాలు కలిగినది. అంతకు మించిన ప్రత్యేకతలు కలిగినది. ఆధ్యాత్మిక వైభవం అడుగడుగున అణువణువున వెళ్లి విరిసే ఓ అద్భుత ప్రపంచం ఇది. అటువంటి మహావిష్ణువు ఆలయంలోని దేవుడి ఖజానాకే భద్రత లేకపోతే ఇంకెవరికి భద్రత ఉంటుంది? అసలు దేవదేవుడు కొలువు తీరిన జగన్నాథ ఆలయ చరిత్ర ఏంటి? అది తెలుసుకుంటేనే ఆలయ వైభవం అర్థమవుతుంది. అప్పుడే రత్న భాండాగారం విలువ అర్థమవుతుంది. అది డబ్బుల విలువ కాదు, పవిత్రతతో కూడిన ఆధ్యాత్మిక విలువ. అందుకే భక్తుల ఆరాటం. దేశంలోని 4 ప్రధాన పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, ద్వారకా, రామేశ్వరం, పూరి. ఈ 4ంటిని కలిపి చార్ధామ్ ఆలయాలుగా పిలుస్తారు. వీటిలో అత్యంత ముఖ్యమైనది ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయం. 12వ శతాబ్దంలో రాజా అనంతవర్మ చోడ గంగదేవ్ హయాంలో ఆలయ నిర్మాణం మొదలై ఆయన మనవడు అనంగ భీమ్దేవ్ పాలనలో పూజలు మొదలయ్యాయి. శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరాముడి చెక్క విగ్రహాలే ఈ ఆలయంలో కొలువు తీరి ఉంటాయి. కృష్ణుని ఆరాధించే వాళ్ళు వైష్ణవులకు ఇదే అత్యంత పవిత్రమైన క్షేత్రం. దేశం నలుమూలల నుండి నిత్యం వేలాదిగా భక్తులు ఇక్కడకు తరలి వస్తూ ఉంటారు. జీవితంలో ఒక్కసారి అయినా జగన్నాథుని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు పోతాయని భక్తులు నమ్ముతారు. ఎంతో పౌరాణిక విశిష్టత ఉన్న జగన్నాథ దేవాలయంలో అన్ని ప్రత్యేకతలే. ఇక్కడ నిత్యం దేవదేవుడికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యాలు పెడతారు. ఈ ప్రసాదాలన్నీ కూడా మట్టి కుండల్లోనే వండుతారు. ఇక ఏటా జూన్, జూలై నెలల్లో జరిగే జగన్నాథ రథయాత్ర ఎంతో ప్రత్యేకమైనది. ఈ యాత్రలో పాల్గొనేందుకు కోట్లాది మంది ఉత్సాహంగా ఉరకలు వేస్తూ మరీ వస్తారు. జగన్నాథుడు అంటే ఈ ప్రపంచానికి నాయకుడని అర్థం. అంటే ముల్లోకాలను చల్లగా చూసే విష్ణుమూర్తే అని అర్థం చేసుకోవాలి. ఆధ్యాత్మికంగా ఇంతటి ప్రాముఖ్యత ఉన్న జగన్నాథ ఆలయంలో అర్ధ శతాబ్దిగా ఓ అపచారం వెంటాడుతోంది. అది అంతు చిక్కని మిస్టరీగా మారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. సమాధానం లేని ప్రశ్నల అందరినీ వేధిస్తోంది. జగన్నాథుని ఆలయం ఆరంభమైన నాటి నుండి అంటే 12వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు ఈ ప్రాంతాన్ని ఏలిన రాజులు దేవదేవుడికి విలువైన ఆభరణాలు, బంగారం, వెండి, వజ్ర వైఢూర్యాలు వంటి ఎన్నో కానుకలను భక్తిగా సమర్పించుకుంటూ వచ్చారు. ఈ సంపదలన్నింటినీ శ్రీక్షేత్రంలోని రత్న భాండాగారంలోని 3వ గదిలో దాచారు. ఎప్పుడో 1926లో బ్రిటిష్ పాలకులు ఈ రత్న భాండాగారాన్ని తెరిచినప్పుడు అందులో 597కి పైగా రకరకాల ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. ఇక్కడి సంపదను వెలగట్టలేమని అప్పటి నిపుణులు ఓ నివేదిక కూడా రూపొందించారు. రత్న భాండాగారంలోని రహస్య గదిగా పిలుస్తోన్న 3వ గదికి కింద ఓ సొరంగ మార్గం కూడా ఉందని, ఆ సొరంగ మార్గం ద్వారా వెళితే మరిన్ని గదుల్లోకి వెళ్లవచ్చని, ఆ గదుల్లోనూ అంతులేని ధనరాశులు నిక్షిప్తమై ఉండవచ్చని 100 ఏళ్ల క్రితం నాటి నిపుణులు అంచనా వేశారు. అంతా బానే ఉంది కానీ
కొన్నేళ్లుగా ఈ రహస్య గదే పెద్ద మిస్టరీగా మారింది. రత్న భాండాగారంలోని 3వ గదికి 3 తలుపులు ఉంటాయి. ఒక్కో తలుపుకు ఒక్కో తాళం చొప్పున 3 తాళాలు ఉంటాయి. వీటిలో ఒక తాళం చెవి గజపతి రాజుల వద్ద ఉంటుంది. మరో తాళం చెవి దేవాలయ పాలనాధికారుల వద్ద ఉంటుంది. ఇక 3వ తాళం ఆలయ ప్రధాన అర్చకుడు, భాండాగార ఇన్ఛార్జ్ అయిన వ్యక్తి దగ్గర ఉంటుంది. ఈ 3 తాళాలు ఉంటేనే కాని 3వ గది తలుపులను పూర్తిగా తెరవడం కుదరదు. రత్న భాండాగారంలోని మొదటి గదిలో దేవుడికి సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. పండగలు పబ్బాలు వచ్చినప్పుడు ఈ నగలనే తీసి దేవుడికి అలంకరించి పూజలు చేస్తారు. పూజలు ముగిసిన వెంటనే వీటిని తిరిగి ఈ గదిలో భద్రపరుస్తారు. అయితే 3వ గదిని మాత్రం దశాబ్దాలుగా తెరవనే లేదు. ఎందుకు తెరవడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. మొత్తానికి భక్తులు, ప్రజా సంఘాలు పదే పదే అనుమానాలు వ్యక్తం చేసిన తరువాత తేలిందేంటంటే ఈ 3 తాళాల్లో ఒక తాళం కనిపించడం లేదని అధికారులు తేల్చారు. అయితే దీనిపై చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దేవాలయం ఉండే ప్రాంతానికి సంబంధించిన కలెక్టర్ 2018లో అధికారికంగా భాండాగారానికి చెందిన 3వ గదికి సంబంధించిన ఒక తాళం పోయిందని, అది ఎక్కడికి పోయిందో తెలియడం లేదని ప్రకటించారు. దాంతో ప్రభుత్వం పైన, ఆలయ పాలనా యంత్రాంగం పైన విమర్శలు వెల్లువెత్తాయి. 1964లో ఒకసారి 3వ గదిని తెరిచినట్లు చెబుతున్నారు. ఆ తరువాత తాళం లేకపోవడంతో తెరవలేదని అంటున్నారు. దీనిపై విపక్షాలు విరుచుకుపడడంతో ఆ మధ్య పాలకపక్ష మంత్రి అసెంబ్లీలో మాట్లాడుతూ దేవదేవుడి ఆభరణాలు కాని, సంపద కాని ఎక్కడికి పోలేదని, పూచిక పుల్ల కూడా ఎవరూ దోచుకుపోలేదని, అన్ని భద్రంగానే ఉన్నాయని వివరణ ఇచ్చారు. అసలు తాళాలు పోయాయని ప్రకటించిన వెంటనే ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ జస్టిస్ రఘువీర్ దాస్ నేతృత్వంలో ఒక విచారణ కమిటీని నియమించారు. తాళాలు పోవడంలో ఎవరి పాత్ర ఉందో తేల్చడంతో పాటు మొత్తం వ్యవహారంలో ఎవరు బాధ్యులో తేల్చాలని ఆయన ఆదేశించారు. రఘువీర్ దాస్ కమిటీ నెలల తరబడి దర్యాప్తు చేసిన తరువాత 324 పేజీల నివేదికను సమర్పించింది. అయితే ఇంతవరకు ఆ నివేదికను నవీన్ పట్నాయక్ ప్రభుత్వం బయటపెట్టలేదు. ఆ నివేదికలో ఏం ఉందన్నది మిస్టరీగా మారింది. 1985లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఉన్న 2 తాళాలతో 3వ గదిలో ప్రవేశించడానికి ప్రయత్నం చేశారు. అయితే 2 తలుపులు తెరవగానే ఆ గదిలోంచి పెద్ద సంఖ్యలో పాములు ఒకేసారి బుసలు కొట్టినట్లు భయానక శబ్దాలు రావడంతో భయంతో ఆ తలుపులను తిరిగి మూసివేసి వెనక్కి వెళ్లిపోయారు. 3వ గదిలో నిజంగా పాములు ఉన్నాయా? అవి మామూలు సర్పాలా? లేక దేవదేవుని ఆస్తులను కాపాడటానికి ఆదిశేషుడే స్వయంగా 3వ గదిలో మకాం వేసి కాపలా కాస్తున్నాడా? బలవంతంగా 3వ గది తలుపులు తెరిస్తే ఆలయ వంశపారంపర్య అర్చకులు చెబుతున్నట్లు ప్రళయాలు, విలయాలు తప్పవా? దేశానికే ముప్పు వాటిల్లుతుందా? ఏం జరగబోతోంది? జూలై 14న తలుపులు తెరిస్తేనే అది తెలుస్తుంది. తాళాలు లేకపోతే ఆ రోజున ఇక తాళాలు పగలగొట్టైనా లోపలకు ప్రవేశిస్తామన్న విశ్వనాథ్ రథ కమిటీ కృత నిశ్చయం నిజంగానే నెరవేరుతుందా? ఈ మొత్తం వ్యవహారాన్ని జగన్నాథుడు చూస్తూనే ఉంటాడు. భక్తుల మనోభావాలను అడ్డుపెట్టుకుని దేవుడి సంపదలు కొల్లగొడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని ఆధ్యాత్మికవాదులు హెచ్చరిస్తున్నారు. వెలకట్టలేని అపార దేవుడి సంపదకు రక్షణ కల్పించాల్సిన పాలకులు ఘోరంగా విఫలమయ్యారని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా నిజాలేంటో వెలుగులోకి తీసుకురావాలని వారు పట్టుబడుతున్నారు. నిజాలు వెలుగులోకి తెస్తామన్న బీజేపీ ప్రభుత్వం జగన్నాథుని ఆస్తులు భద్రంగా ఉన్నాయో లేవో తేల్చి చెప్పాలని వారంటున్నారు. ఒకవేళ లేకపోతే దోషులను పట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఆలయం నిర్మించిన నాటి నుండి ఇక్కడే పనిచేసే అర్చకులు, సేవకులు, ఇతర సిబ్బంది కూడా వంశపారంపర్యంగా కొన్ని కుటుంబాల వాళ్లే కొనసాగుతున్నారు. ప్రధాన అర్చకులైతే రత్న భాండాగారాన్ని తెరిస్తే అది దేశానికే అరిష్టమని హెచ్చరిస్తున్నారు. దేవుడి ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తలుపులు తెరిస్తే అంతా సర్వనాశనం అయిపోతుందని, పెను విపత్తులు తరుముకు వస్తాయని వారు బెదిరిస్తున్నారు. జగన్నాథుని భక్తితో కొలిచేవారు మాత్రం తమ దేవుడి సంపద భద్రంగా ఉందో లేదో స్పష్టం చేయాలంటున్నారు. 3వ గది తాళాలు ఎలా పోయాయో, ఎవరు కొట్టేశారో ఎందుకు తీర్చడం లేదంటూ వారు నిలదీస్తున్నారు. తిరువనంతపురంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయంలోనూ నేలమాలిగల్లో అపార ధనరాశులు ఉన్నాయన్న సమాచారంతో కోర్టు ఆదేశాలతో నేలమాలిగలను తెరిచారు. అయితే అందులో 6 నేలమాలిగలు ఉండగా అధికారులు కేవలం 5 నేలమాలిగలను మాత్రమే తెరిచారు. నిజానికి ఈ 6వ నేలమాలిగే అన్నింటిలోకి కీలకమైందని అంటున్నారు.
ఎందుకంటే మిగతా 5 నేలమాళిగలతో పోలిస్తే 6వ నేలమాళిగ చాలా పెద్దదని ఆలయ సిబ్బంది కూడా చెబుతున్నారు. 6వ నేలమాళిగ కన్నా చాలా చిన్నవైన ఇతర నేలమాళిగల్లోనే 1,20,000 కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఉన్నాయంటే 6వ నేలమాళిగలో దీనికి ఎన్నో రెట్లు ఎక్కువ ధనరాశులు ఖచ్చితంగా ఉంటాయన్నది వారి వాదన. అయితే అధికారులు మాత్రం 6వ నేలమాళిగను ఈ రోజుకి తెరవలేదు. 6వ నేలమాళిగను మూసి ఉంచిన ఇనుప తలుపులపై నాగసర్పం బొమ్మ ఉంది. ఆ తలుపులను నాగబంధంతో బంధించారని ప్రచారం జరుగుతోంది. ఆ నాగబంధాన్ని ఖాతరు చేయకుండా తలుపులు తెరిస్తే మొత్తం లోకానికి అరిష్టమని, దేవుడి ఉగ్ర రూపం విలయ రూపంలో విరుచుకుపడి మానవాళిని నాశనం చేసేస్తుందని ఆలయ పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇక్కడే ఏదో మెలిక ఉందనిపిస్తుంది అంటున్నారు హేతువాదులు. ఒకే దేవుడికి సంబంధించిన ఒకే గుడిలో 5 మాళిగల తలుపులు తెరిస్తే ఏమి కాంది, 6వ మాళిగ తెరిస్తేనే ఏదో అయిపోతుందని అనడంలో అర్థమేముందని వారు నిలదీస్తున్నారు. అయితే భక్తుల మనోభావాలు దెబ్బతీయకూడదన్న సున్నితమైన ఆలోచనతో 6వ నేలమాళిగ తెరవకూడదని నిర్ణయం చేసుకున్నారు. పూరిలోని జగన్నాథుని ఆలయంలోనూ కీలకమైన 3వ గదిలోనే లెక్కకు మించిన ధనరాశులు ఉన్నాయని అంటున్నారు. ఈ ధనరాశులకు కాపలాగా లక్షలాది పాములే ఉన్నాయా, లేక 1000 పడగల ఆదిశేషుడే విష్ణుమూర్తి సంపదకు కాపలాగా ఉన్నాడా అన్నది అర్థం కావడం లేదు. పాముల బుసబుసలు మాత్రం వినిపిస్తున్నాయని అధికారులు అనడం, ఆ వెంటనే ఆ గది తెరిస్తే ప్రళయం వచ్చి అందరూ కొట్టుకుపోతారని పూజారులు హెచ్చరించడం జరిగిపోయాయి. అసలు నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ఏళ్ల తరబడి ఈ విషయంలో ఎందుకు మౌనంగా ఉంది? కొందరు భక్తులైతే 3వ గదిలోని విలువైన ఆభరణాలు, సంపదలను ప్రభుత్వం అండతో రాబద్దులు తన్నుకుపోయి ఉంటాయని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వంలోని పెద్దల అండదండలు ఉన్నాయి కాబట్టే 3వ గది తాళాల గురించి కానీ, రఘువీర్ దాస్ కమిటీ నివేదిక గురించి కానీ నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్నంత వరకు మాట్లాడలేదని అంటున్నారు. 3వ గదిని ప్రజల సమక్షంలో తెరిస్తే నిజ నిజాలు బయటకు వస్తాయని ప్రజా సంఘాల నేతలు అంటున్నారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయంలో 6వ నేలమాళిగ తరహాలోనే పూరి జగన్నాథ ఆలయంలోని కీలకమైన ఈ 3వ గది మిస్టరీ కూడా ఎప్పటికీ వీడకపోవచ్చునని కొందరు మేధావులు అంటున్నారు. అయితే జగన్నాథుని రత్న భాండాగారానికి ఎట్టకేలకు మోక్షం వచ్చి ఉండవచ్చునన్న ఆశలు కనిపిస్తున్నాయి. దేవదేవుడు కొలువైన మహిమాన్విత పుణ్యక్షేత్రం అంటే మాటలు కాదు. ఎన్నో విశేషాలు, ఎన్నో ప్రత్యేకతలు, మరెన్నో రహస్యాలు. అయితే ఆ రహస్యాల జాబితాలో ఆయన సంపద కూడా చేరడమే ఇప్పుడు భక్తులను ఆందోళనకు గురి చేస్తోంది. వెలకట్టలేని ఆ సంపద ఎవరి పాలు కాలేదని, క్షేమంగానే ఉందని తేలాలంటే 3వ గది తెరవాల్సిందే. తాళం లేదన్న కారణంతో ఇంతకాలం 3వ గది తెరవలేదు. ఇప్పుడు జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ తలుపులు తెరవడానికి ముహూర్తం నిర్ణయించడంతో రత్న భాండాగారంలోని అమూల్యమైన అనంతమైన సంపద సురక్షితంగా ఉందో లేదో తేలే అవకాశాలున్నాయంటున్నారు ఆధ్యాత్మిక వాదులు. ఇది వాల్టి మ్యాగజైన్ స్టోరీ.